నైట్ ప్రేయర్ కోసం మొత్తం టెంట్లు వేయించాం. మొత్తం టెంట్లు వేయించారు, పరిచారకులు వేశారు, పెద్ద మెల్ల. అందులో ప్రేయర్ జరగాలి. సాయంత్రం 5 గంటలకు పట్టింది వాన, ఆ పక్క నుంచి పట్టింది. పట్టి గాలి వాన ఈడ్చి కొడితే వేసిన టెంట్లన్నీ నేలమట్టం అయిపోయాయి. ఇక్కడ ఆరాధన జరగాతి గాల 31st నైట్. అది 2011 31st నైట్ జరిగిన విషయం. చాలా ఏడుపు వచ్చింది. ఈ సమాజంలో అన్ని జనులు నవ్వారు. బాగైంది యేసుప్రభు అంట, ఇటు పిచ్చి బాగా కుదిరింది, బాగా తీర్చేసాడు, టెంట్లు మొత్తం నేలమట్టం అయిపోయినాయని కొంతమంది నవ్వుకున్నారు కూడా. అది తెలిసింది నాకు. ఎందుకు జరిగిన పరిస్థితికి అంత నేలమట్టు కూలిపోయినాయి కదా. నీకే స్తోత్రం నాయన అని కన్నీరు గాచి ప్రార్థన చేసుకొని అక్కడే జరిపించాను. సాయంనగర్లోనే ఆరాధన జరిపించి ఆ రోజు ఒక మాట పలికాను. ఈరోజు మనం ఎదుర్కొన్న ఈ శోధన, ఈ సమస్య నా దేవుడు చూశాడు, మరెన్నడూ మనకు ఆ పరిస్థితి రానివ్వడు. అదే ప్లేస్లో ఈరోజు అన్ని కూలిపోయిన అదే ప్లేస్లో మళ్ళా 31st నైట్ కల్లా మనం అందులో స్థిరమైన మందిరం కట్టబడి అందులో మనం ఆరాధన చేస్తాం. ఇది జరిగి తీరిద్ది అని చెప్పి ఆ రోజు విశ్వాసంతో బిడ్డలందరితో ఆ మాట పలికి, జోరును వాన కురుస్తానే ఉంది. అందులోనే ఆన్లైన్ చేశాం, అందులోనే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. తెల్లవారి జనవరి 1st ప్రేయర్ కూడా అక్కడే జరిగింది. 31st నైట్ అండ్ జనవరి 1st జరిగింది కదా మనకు ప్రేయరు, రెండు అక్కడే జరిగినాయి. సింపుల్గా ముగించాం. మళ్ళా డిసెంబర్ 2012 25 క్రిస్మస్ రోజే మందిర ప్రతిష్ఠ ఆరాధన ఇక్కడ జరిగింది. ఒక స్థిరమైన మందిరం, దేవుని మహాకృపతో. మళ్ళా డిసెంబర్ 25కి రిబ్బన్ కటింగ్ చేసాం. 31st నైట్ ఇక్కడే ఆరాధన జరిపి ఆ రోజు మళ్ళీ గుర్తు చేశాను. ఆనాడు మనం దుఃఖపడ్డాం, అయ్యో అని వేదన పడ్డాం. ఈరోజు చూసావా, మళ్ళీ ఇయర్ వచ్చేటప్పటికి దేవుడు ఈ కార్యం జరిగించి ఇక్కడ స్థిరమైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నా దేవుని కార్యం. నవ్వనిస్తాడు, నిన్ను చూసి నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని చేయనిస్తాడు, హేళన చేసే వాళ్ళని చేయనిస్తాడు, అవన్నీ నువ్వు పడనిస్తాడు. ఆ తృణీకారాలు, తిరస్కారాలు అవన్నీ నువ్వు అనుభవించనిస్తాడు. చూసి ఒక్కసారి ఆయన కార్యం చేసి ద్వారాలు తెరిచాడంటే అది మనం